స్వాగతం. అందరికీ నమస్కారం. శ్రావణమాసం మరికొద్ది రోజుల్లో రాబోతుంది. శ్రావణమాసం ఎంతో ప్రత్యేకమైన మాసం. మరి మనం రోజూ అన్నం వండుకునే బియ్యం డబ్బాలో ఈ వస్తువుని ఉంచడం వల్ల మనకు అధిక డబ్బు వస్తుంది. ఆరోగ్యం, సంపద, సకల సౌభాగ్యాల్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసం అంతా కూడా మనం ఈ చిన్న పరిహారాన్ని చేయటం వల్ల ఎంతో సకల సౌభాగ్యాల్ని పొందొచ్చు. మన ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కొలువుంటుంది. మరి ఇంతకీ ఆ పరిహారం ఏంటి? మనం ఏం చెయ్యాలి? ఏ వస్తువుని మనం రోజు వండుకునే బియ్యం డబ్బాలో ఉంచాలి? ఆ విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ని మీకు మరిన్ని అందచేయాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శ్రావణమాసం. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తూ ఉంటాయి. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవాన్ నామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యక్రమమైనా ఎంతో పవిత్రంగా ఉంటుంది. శ్రావణమాసం తెలుగు సంవత్సరంలో 5వ నెల. ప్రస్తుత క్యాలెండర్ వాడకం ప్రకారం జులై, ఆగస్టు నెలల్లో వచ్చే మాసమిది. వర్ష ఋతువు అవడం వల్ల విరివిరిగా వర్షాలు పడుతూనే ఉంటాయి. పంచాంగం ప్రకారం ఈ నెల పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరొచ్చింది. త్రిమూర్తుల్లో సిద్ధికారుడు, దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటూ ఉంటారు పెద్దలు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతూ వచ్చారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కావడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది. కావున ఈ మాసం మహావిష్ణువు పూజకి ఎంతో అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉందని వేద పురాణాలు చెబుతూ ఉన్నాయి. గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు కూడా ఉన్నాయి. శ్రావణమాసం వచ్చిందంటే పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారంటూ ఉండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు లౌకిక ఆనందాన్నే కాక ఆధ్యాత్మిక ఆనందాన్ని కూర్చే శ్రావణమాసం ఇది. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, మామిడాకు తోరణాలతో, లక్ష్మీ శోభతో నిండి ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటాయి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తూ పౌర్ణమి నాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమని పంచుకుంటూ ఈ ఆనందాన్ని సాంకేతికంగా వారి నుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు. శ్రావణ శుక్రవారం నాడు అమ్మని పూజించి అమ్మవారి ఆశీస్సులతో తమ భర్తలచే దీవెనలు పొందుతారు గృహిణులు. ఈ మాసంలోనే బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. కృష్ణాష్టమి వ్రతం ఎంతో ప్రత్యేకమైనది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే శ్రావణమాసం అందరికీ ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎన్నో రకాల ఆశీస్సుల్ని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. మరి ఇంత ప్రత్యేకమైన శ్రావణమాసంలో మనందరం చేయవలసిన విషయం ఏంటో తెలుసా? అన్నం పరబ్రహ్మ స్వరూపం. పంచభక్ష పరమాన్నాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కటి ఎంత రుచికరంగా ఉన్నా మనం కడుపు నిండా తిని తృప్తి పడేది అన్నమే. మరి అన్నం దైవ స్వరూపం కదా. మనం ఇంట్లో అన్నం వండుకునే బియ్యం పెట్టే డబ్బా ఉంటుంది. మనం దైవ సమానంగా చూసే అన్నం వండే బియ్యం ఉంటుంది కదా. ఆ బియ్యం డబ్బాలో మనం ఈ వస్తువుని ఉంచడం వలన ఖచ్చితంగా సకల సౌభాగ్యాలు మనకి సొంతమవుతాయి. ముందుగా మనం ఏ పరిహారం చేసినా దీపం వెలిగించి ఆ దీపాన్ని కల్లు ఉప్పు మీద ఉంచి ఆ దీపానికి మనం బొట్టు పెట్టి అమ్మవారిని ఆహ్వానించి ఆ దీపాన్ని అమ్మవారిగా భావిస్తూ పూజించి నైవేద్యం పెట్టి ఆ తరువాత ఆ దీపం ముందు ఈ పరిహారం చేసే వస్తువును ఉంచి పూజించిన తరువాత మాత్రమే మనం ఈ పరిహారాన్ని ఉపయోగించాలి.
అప్పుడే అత్యంత దివ్య పవిత్రతను పొందుతుంది ఈ పరిహారం. ఖచ్చితంగా మనం అనుకున్న ప్రతి ఒక్కటి జరగాలి అంటే ముందుగా మనం లక్ష్మీదేవిని దీపం రూపంలో ఉంచి పూజించడం చాలా ప్రత్యేకం. ఈ శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారి పటం కన్నా కూడా దీపము పెట్టి ఉప్పు మీద ఉంచి ఆ దీపాన్ని పూజించినట్టయితే అమ్మవారు మనల్ని ఖచ్చితంగా కటాక్షిస్తుంది. అమ్మవారు దీవెన ఎప్పుడు మన ఇంటిల్లపాది అందరి మీద ఉండాలి అంటే దీపపు పూజ ఖచ్చితంగా ప్రత్యేకమని చెప్తాను. ఇంతకీ ఆ వస్తువు ఏంటి, ఆ పరిహారం ఎలా చేసుకోవాలో చెప్తున్నాను వినండి. మార్కెట్ నుంచి కొత్త పసుపు క్లాత్ను ఒకటి తెచ్చుకోవాలి. ఆ పసుపు క్లాత్లో కొంచెం పసుపు, కొంకం, పటికి, ఇలాచి, కొంచెం ముద్ద కర్పూరం, 2 లవంగాలు వేసి దానిని మూటకట్టి పూజా మందిరంలో ఉంచి అమ్మవారి అష్టోత్తరం జపిస్తూ దానిని పూజించి ఆ యొక్క ముడుపు అంటే మూటని తీసుకువెళ్ళి బియ్యపు డబ్బాలో మనం ఉంచినట్టయితే అమ్మవారి కటాక్షం మన ఇంటిల్లిపాదికి ఉంటుంది. రోజు మనం అదే బియ్యంతో అన్నం వండుకుని తినడం వల్ల మనకి ఆరోగ్యం కూడా ఉంటుంది. బియ్యం అమ్మవారితో సమానం. ఆ బియ్యపు డబ్బాలో మనం ఈ మూటని ఉంచడం వలన ఇంటికి కీడు, దిష్టి, బాధ, ఆందోళన, దిగులు ఇటువంటి అన్ని పీడలు కూడా వదిలిపోతాయి. ఇంటి యజమానికి వారు చేసే పనిపైన ఆకర్షణ, అలాగే ఏకాగ్రత, దృష్టి, ఆలోచన అన్నీ పెరుగుతాయి. దానివల్ల వాళ్ళ ఇంటిలో లక్ష్మీదేవి ఖచ్చితంగా కొలువై ఉంటుంది. ఇటువంటి బాధల నుంచి మనల్ని తొలగించే ఏ పరిహారం చేసినా ఈ శ్రావణ మాసంలో చేయటం వల్ల దానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. అంతేకాకుండా శ్రావణ మాసంలో మనం చేసే ప్రతి పూజ ఫలించాలి అంటే ఖచ్చితంగా మనం శ్రావణ మాసంలో దానం అన్నది చేస్తూ ఉండాలి. అన్న రూపేనా, వస్తు రూపేనా, లేకపోతే డబ్బు రూపేనా ఏదో ఒక రూపాన మనం దానం చేసినట్టయితే మనం చేసే ప్రతి పూజకి, పరిహారానికి ఫలితం చాలా త్వరగా ఉంటుంది. శ్రావణ మాసం ఇంత ప్రత్యేకం కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా అంతే ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు పూజలతో పాటు ఈ పరిహారాలు అలాగే ఈ దానం చేయటం వల్ల మీరు అనుకున్నవి అన్నీ కూడా చాలా సులభంగా నెరవేరుతాయి. అలాగే సాధించటానికి మీకు ఒక ఏకాగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. మరి పరిహారం అయితే చెప్పాను కదా, ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసం మొదలు నుంచి ఆఖరి వరకు మీ బియ్యపు డబ్బాలో ఈ మూటని ఉంచడానికి ప్రయత్నించండి. ఆ అమ్మవారి కరుణ కటాక్షం పొందండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా నోటిఫికేషన్ కోసం ఈ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు ఇట్టే తెలియాలి అంటే పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. శుభం.